కష్టాల ఊబిలో మునిగిపోయి ఉన్నారా? అమావాస్య పౌర్ణమి వస్తే చాలు మీరు లేక మీ పిల్లలు తెలియకుండానే భయభ్రాంతులకు లోనవుతున్నారా? అంతుచిక్కని సమస్యలేవో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంతమందికి కారణం ఏమిటో తెలియదు. అమావాస్య పౌర్ణమి వస్తుందంటే చాలు 2-3 రోజుల ముందు నుండే శారీరక ఇబ్బందులు పడుతుంటారు. చిన్నపిల్లలైతే నిద్రలో భయపడి ఉలికిపడి లేస్తుంటారు, ఏడుస్తుంటారు. అలాగే మనం ప్రతిరోజు ఏదో ఒక పని మీద ఇంటి నుండి బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము. అలా వెళ్ళి వచ్చేటప్పుడు నరదిష్టి రూపంలోనైనా లేదా 3 రోడ్లు కలుసుకునే చోట్ల కొంతమంది దిష్టి తీసి పడేయటం లేదా దాట్లు దాటడం లాంటివి చేసి ఉంటారు. అలాంటి వాటిని దాటుకుని రావడంలో కూడా మనకు కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదురవుతాయి. అదే కాదంటే మనమంటే గిట్టని వాళ్ళు మన బాధను, మన కష్టాలను, మన ఇబ్బందులు చూసి పైశాచిక ఆనందం పొందేవాళ్ళు ఉంటారు. మన ఆనందాన్ని, సంతోషాన్ని చూసి ఓర్వలేక మనమంటే గిట్టని వాళ్ళు చెడు మార్గంలో మనల్ని కష్టాల పాలు చేయడానికి ఏవైనా చేసి ఉండొచ్చు. అలా ఇబ్బందులు, కష్టాల పాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా వాళ్ళు కొంతైనా ఉపశమనం కలిగించాలి అనే ఉద్దేశంతో దైవపరమైన స్తుతి మంత్రాన్ని ఒకటి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈనాటి నీతి వాక్యాన్ని చదవండి. చదివారు కదా? కాలం చాలా విలువైనది. ఆ కాలానికే విలువ తెచ్చేది మనిషి జీవితం. కాబట్టి మనిషి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ వీడియో వల్ల లాభం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి. ఇక మంత్రం విషయానికి వస్తే ఇది శ్రీ ఆంజనేయ స్వామి స్తుతి మంత్రము. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవుడి రూమ్కి కొంచెం పక్కగా కూర్చొని వేరే ఆలోచనలు ఏవి మనసులోకి రానివ్వకుండా భక్తి శ్రద్ధలతో చదవండి. వీలైతే ఈ మంత్రాన్ని సాయంత్రం వేళ కూడా చేయండి. మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం, శనివారం తప్పకుండా చదవండి. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుకోవాలి అనే డౌట్ మీకు వచ్చినట్లయితే అది మీ ఇష్టం. మీ మనసుకు శాంతి కలిగేంత వరకైనా చదవచ్చు. లేదా 5, 9, 11 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు వీటిలో మీ ఇష్టం. నమ్మకంతో చదవండి. ఈ ఆంజనేయ స్వామి స్తుతి మంత్రము ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీ ఇంటికి, మీ ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఒక రక్షణ కవచంలా ఈ మంత్రం పనిచేస్తుంది. మీ పైన ఉన్న అన్ని నెగిటివ్ శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. మంత్రం ఇప్పుడు స్క్రోల్ అవుతుంది. ఈ మంత్రాన్ని ఒక పెన్ను, పేపర్ తీసుకొని నోట్ చేసుకొని ప్రతిరోజు కూడా ఉదయాన్నే నమ్మకంగా చదవండి. ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకంగా చదవండి. జై శ్రీరామ్.